మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ కాలి బ్రొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉందా? అయితే మీకు జీవితంలో మిగిలేది ఇదే. పెళ్ళైన వారు మాత్రం మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి. సృష్టిలో మనిషి జీవితం అనేది ఎన్నో రహస్యాలతో నిండి ఉన్న ఒక అద్భుతమైన గ్రంథం లాంటిది. మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మనం ఎలాంటి జీవితాన్ని గడపబోతున్నాం, అసలు మన వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి మరియు కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ సహజంగానే ఉంటుంది. మన ప్రాచీన ఋషులు, మునులు మరియు జ్యోతిష్య శాస్త్ర పండితులు మనిషి భవిష్యత్తును అంచనా వేయడానికి ఎన్నో శాస్త్రాలను మనకు అందించారు. వాటిలో హస్త సాముద్రికం, పాద సాముద్రికం అనేవి చాలా ప్రముఖమైనవి. మన చేతి రేఖలు ఏ విధంగా అయితే మన జీవిత గమనాన్ని, మన అదృష్ట దురదృష్టాలను స్పష్టంగా తెలియచేస్తాయో, అదేవిధంగా మనిషి శరీరాకృతి, ముఖ్యంగా పాదాల అమరిక, పాదాల రేఖలు, అలాగే కాలివేళ్ల పొడవు మరియు వాటి ఆకారాన్ని చూసి వారి వ్యక్తిత్వాన్ని, వారి జీవితంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలను సులభంగా తెలుసుకోవచ్చు అని సాముద్రిక శాస్త్రం ఘంటాపదంగా చెబుతోంది. పూర్వకాలంలో పెద్దలు ప్రతి చిన్న విషయాన్ని చాలా నిశితంగా గమనించేవారు. ముఖ్యంగా పెళ్లిచూపుల సమయాల్లో ఒక అమ్మాయిని తమ ఇంటి కోడలిగా చేసుకునే ముందు ఆ అమ్మాయి నడవడిక, ఆమె లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఆమె పాదాలను, కాలివేళ్లను కూడా చాలా విపులంగా, శ్రద్ధగా గమనించేవారు. నేటి ఆధునిక సమాజంలో ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్న మనకు ఇదంతా కూడా వట్టి చాదస్తం అనిపించవచ్చు. ఒక అమ్మాయి కాలివేళ్లను చూసి ఆమె భవిష్యత్తుని ఎలా నిర్ణయిస్తారు అని కొట్టిపారేయవచ్చు. కానీ మన పూర్వీకులు ప్రతిదీ ఒక కారణంతోనే చేసేవారు. పూర్వం రోజుల్లో ఖచ్చితంగా మహిళ కాలివేళ్లను గమనించి ఆ తరువాతే సంబంధాలు కలుపుకునేవారు. అందులోనూ ముఖ్యంగా కాలి బ్రొటన వేలు కంటే పక్కన ఉన్న రెండవ వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి గడుసుది అని, వారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో అని రకరకాలుగా చర్చించుకుంటూ ఉండేవారు. మరి నిజంగానే కాలి బ్రొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆమెకు రాబోయే అదృష్టం ఎలాంటిది, అలాగే ఆమె భవిష్యత్తులో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏమిటి, ఇలా ఎన్నో ఆసక్తికరమైన మరియు ఎవరికీ తెలియని రహస్యాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేసి కమెంట్స్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కాలి బ్రొటన వేలు కంటే పక్కన ఉన్న రెండవ వేలు ఎవరికైతే పొడవుగా ఉంటుందో వారి జీవితం, వ్యక్తిత్వం చాలా భిన్నంగా మరియు ఆసక్తికరంగా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ముఖ్యంగా ఆడవారి పాదాలలో ఈ విధమైన లక్షణం ఉంటే వారు సమాజంలో చాలా చురుకుగా, ఎంతో యాక్టివ్గా ఉంటారు. ఏదైనా ఒక పనిని మొదలు పెడితే దానిని సగంలో వదిలేయడం వీరికి అస్సలు నచ్చదు. ఆ పనిని ఎంత కష్టమైనా సరే పట్టుదలతో పూర్తి చేసి తీరుతారు. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమను ఎక్కువగా నమ్ముకుంటారు. వీరి ఆలోచన విధానం చాలా పదునుగా ఉంటుంది. మనకు ఆ వ్యక్తి గురించి ముందుగా పెద్దగా పరిచయం లేకపోయినా సరే కేవలం వారి కాలి అమరికను, వారి నడకను చూసి వారి దృఢమైన వ్యక్తిత్వాన్ని మనం ఇట్టే చెప్పేయవచ్చు. కాలి రెండవ వేలు పొడవుగా ఉన్నవారు తమ జీవితంలో చాలా ధైర్యంగా అడుగులు వేస్తారు. ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయరు. కొత్త వారిని కలవడం, వారితో పరిచయం పెంచుకోవడం, అందరితో ఇట్టే కలిసిపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. నలుగురిలో ఉన్నప్పుడు తమదైన శైలిలో మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వారి మాటల్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఎదుటివారు కష్టాల్లో ఉన్నా, నిరాశలో ఉన్నా సరే తమ ప్రోత్సాహకరమైన మాటలతో వారిలో కొండంత ధైర్యాన్ని నూరిపోస్తారు. సమాజంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వీరి నాయకత్వ లక్షణాలు, అందరినీ ఒక తాటిపై నడిపించే గుణం వీరికి సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును, గౌరవాన్ని తీసుకువస్తాయి. అయితే వీరి గురించి సమాజంలో ఎప్పటి నుంచో ఒక పెద్ద అపోహ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, కాలి బ్రొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకుంటే వారు చాలా గడుసుగా ఉంటారని, భర్తను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తారని, భర్తను ఎప్పుడూ డామినేట్ చేస్తూ అతడిని మానసికంగా వేధిస్తారని చాలామంది అంటూ ఉంటారు. పాతకాలపు సినిమాలలో, కథల్లో కూడా ఇలాంటి విషయాలను చెబుతూ ఈ అపోహను మరింతగా పెంచారు. కానీ సాముద్రిక శాస్త్రం మరియు వాస్తవ జీవిత అనుభవాల ప్రకారం అందులో ఏమాత్రం నిజం లేదు.
ఇది 100% అబద్ధం. వాస్తవానికి వీరు బయట ప్రపంచానికి చాలా ధైర్యంగా, గడుసుగా, ఎవరికీ భయపడకుండా మొండిగా కనిపించవచ్చు. కానీ తమ ఇంటి విషయానికి, ముఖ్యంగా తమ భర్త విషయానికి వచ్చేసరికి వీరు పూర్తి భిన్నంగా ఉంటారు. తమ భర్త దగ్గర వీరు చాలా అణకువగా, ఎంతో విధేయతతో మెలుగుతారు. భర్తను అమితంగా ప్రేమిస్తారు. భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ అతడికి ఒక మంచి స్నేహితురాలిగా, ఒక తల్లిగా, ఒక గైడ్ లాగా అండగా నిలుస్తారు. కుటుంబ బంధాలకు, ముఖ్యంగా దాంపత్య బంధానికి వీరు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. బయట ఎంత పెద్ద సమస్య ఎదురైనా ధైర్యంగా పోరాడే వీరు ఇంట్లో తన భర్త ప్రేమ కోసం పరితపిస్తారు. కాబట్టి ఇలాంటి కాలివేలు ఉన్న అమ్మాయిలు భర్తను వేధిస్తారు అనే మాటలో ఎటువంటి శాస్త్రీయత కానీ, వాస్తవం కానీ లేదు. నిజానికి ఇలాంటి అమ్మాయిని భార్యగా పొందిన భర్త చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. ఇంతేకాకుండా ఇటువంటి కాలు కలిగిన మహిళలకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు, ఒక విధమైన ఆకర్షణ శక్తి ఉంటాయి. వీరికి దైవభక్తి చాలా మెండుగా ఉంటుంది. ఎప్పుడూ దేవుని ధ్యానంలో, పూజా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇంట్లో ఎల్లప్పుడూ దైవనామస్మరణ చేస్తూ ఇంటి వాతావరణాన్ని అత్యంత ప్రశాంతంగా, పవిత్రంగా ఉంచుతారు. హస్త సాముద్రికం మరియు పాద సాముద్రికం ప్రకారం కాలి బ్రొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నవారు పుట్టుకతోనే చాలా తెలివైన వారుగా ఉంటారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకోగల నేర్పు వీరి సొంతం. అన్ని వేళల్లో బ్రొటనవేలు పొట్టిగా ఉండి 2వ వేలు పొడవుగా ఉంటే వారు ఏ పనినైనా సరే చాలా సులభంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తారు. ఇక అదృష్టం, సిరి సంపదల విషయానికి వస్తే ఇలాంటి పాదాల అమరిక ఉన్న ఆడపిల్లలు పుట్టిన ఇంటికి, అలాగే వివాహం తర్వాత మెట్టిన ఇంటికి కూడా మహాలక్ష్మి లాంటి వారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. బ్రొటనవేలు కంటే పక్కవేలు పొడవుగా ఉన్న అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో ఆ ఇల్లు సిరి సంపదలతో ఖచ్చితంగా కళకళలాడుతూ ఉంటుంది. వీరి మీద సాక్షాత్తు ఆ అష్టలక్ష్మి అనుగ్రహం, దయ ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయి. వీరు అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబంలో అంతకుముందు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ క్రమక్రమంగా తొలగిపోయి ఊహించని విధంగా ధన ప్రవాహం మొదలవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని, ఒక చిన్న మినహాయింపుని కూడా గమనించాలి. బ్రొటనవేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉన్నప్పటికీ కొంతమందికి ఆశించిన స్థాయిలో అదృష్టం కలిసి రావడం లేదని, వారు ఎప్పుడూ కష్టాలు పడుతున్నారని మనం చూస్తూ ఉంటాం. దీనికి కారణం వారి పాదం కింద ఉన్న గ్యాప్ లేదా ఖాళీ ప్రదేశం. ఒక వ్యక్తి పాదం కింద, అంటే అరికాలి భాగంలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే, పాదాల మధ్యలో పెద్ద ఖాళీ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అదృష్టం కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉందని సాముద్రికం తెలియజేస్తోంది. అలా కాకుండా పాదం మొత్తం నేల మీద పూర్తిగా ఆనితే, అంటే ఫ్లాట్ ఫీట్ లాగా ఉంటే మాత్రం వారికి అదృష్టం 2 చేతులా కలిసి వస్తుంది. పట్టుకున్న మట్టి కూడా బంగారంగా మారుతుంది. వారు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగంలో అడుగుపెట్టినా అందులో అత్యున్నత శిఖరాలకు చేరుకుంటారు. వారి జీవితంలో ఆర్థిక లోటు అనేది ఎప్పటికీ రాదు. కాబట్టి కాలి వేళ్ల పొడవుతో పాటుగా పాదం యొక్క ఆకృతి, అది నేల మీద ఆనే విధానం కూడా ఒక వ్యక్తి అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మనం తెలుసుకోవాలి. ఇక ఆరోగ్యపరమైన విషయాలకు మరియు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటే, కాలి బ్రొటన వేలు కంటే పక్కన వేలు ఎక్కువగా పొడవుగా ఉన్నవారు తమ దైనందిన జీవితంలో కొన్ని సమస్యలను, ముఖ్యంగా శారీరక నొప్పులను ఎక్కువగా ఎదుర్కోవలసి వస్తుంది. వీరు చాలా త్వరగా మిగతా వారికంటే వేగంగా కాళ్ల నొప్పులకు, పాదాల నొప్పులకు గురవుతూ ఉంటారు. రోజువారీ పనులలో వీరు ఎక్కువగా నడవకపోయినా, ఇంట్లో కష్టపడి పెద్దగా పనులు చేయకపోయినా సరే తరచుగా కాళ్ళు, పాదాలు విపరీతమైన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. దీనికి కారణం శాస్త్రీయంగా చూసుకుంటే, మనం నడిచేటప్పుడు మన శరీర భారం అంతా ముందుగా కాలి వేళ్లపై పడుతుంది. బ్రొటన వేలు కంటే 2వ వేలు పొడవుగా ఉండడం వల్ల శరీర భారమంతా ఆ ఒక్క వేలు మీద ఎక్కువగా పడి ఆ వేలు త్వరగా అలసిపోవడం, తద్వారా మొత్తం పాదానికి నొప్పి రావడం జరుగుతుంది. ఈ నొప్పులు కేవలం పాదాలకే పరిమితం కాకుండా క్రమంగా పైకి పాకి మోకాళ్ల నొప్పులకు, అలాగే నడుము కింది భాగంలో కూడా తీవ్రమైన నొప్పి రావడానికి దారితీస్తాయి. కాబట్టి
ఈ తరహా పాదాలు కలిగిన వారు ఎప్పుడూ అలసత్వంతో ఉండకూడదు. ముఖ్యంగా వారు ధరించే పాదరక్షల విషయంలో, చెప్పులు లేదా షూస్ ఎంపిక విషయంలో చాలా ఖచ్చితమైన నియమాలను పాటించి తీరాలి. కాలి బ్రొటనవేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నవారు ఎప్పుడైనా సరే తమ ఖచ్చితమైన పాదం సైజు కంటే పొడవుగా ఉన్న ఆ రెండవ వేలు కంటే కొంచెం పెద్దగా ఫ్రీగా ఉండే చెప్పులను మాత్రమే ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కాళ్ళు ఆ పొడవైన వేలు ముడుచుకొని ఇబ్బందిగా, టైట్గా అనిపించే ఫ్యాన్సీ చెప్పులను, హీల్స్ ఉన్న చెప్పులను అస్సలు ధరించకూడదు. ఫ్యాషన్ కోసం సౌకర్యాన్ని పక్కన పెడితే అది భవిష్యత్తులో నడవలేని స్థితికి తీసుకువెళ్తుంది. ఒకవేళ మీరు ఇటువంటి పాదాలు కలిగి ఉండి పాదం దగ్గర అందులో ఇబ్బందిగా, పదే పదే తీవ్రమైన నొప్పిగా అనిపిస్తే అది కేవలం సాధారణ నొప్పి అని సొంత వైద్యాలు చేసుకోకుండా వెంటనే ఒక మంచి ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ లేదా ఫిజియోథెరపిస్ట్ని కానీ కలిసి సలహా తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఈ నొప్పులనేవి రాను రాను పెరుగుతాయి. అది కూడా నడుము కింది భాగంలో ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది. కాబట్టి ఈ కాలు కలిగినటువంటి వారు ఇటువంటి నియమాలను, అంటే పాదరక్షల విషయంలో, నడిచే విధానంలో డాక్టర్లు సూచించిన ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించడం వలన మంచి ఆరోగ్యంతో పాటు జీవితంలో మంచి శుభ ఫలితాలను ఏ ఆటంకం లేకుండా పొందుకుంటారు. ఎవరికైతే ఆరోగ్యం బాగుంటుందో వారు ఆటోమేటిక్గా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి విజయాలు సాధించగలరు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించి చూస్తే ఈ రెండవ వేలు పొడవుగా ఉన్న మహిళలు ఒక విధంగా ఎంతో అదృష్టవంతులు మరియు సమాజానికి ఎంతో అవసరమైన వ్యక్తులు అని చెప్పవచ్చు. వీరికి ఉన్న చురుకుదనం, పనులను వేగంగా పూర్తి చేసే నైపుణ్యం, కుటుంబం పట్ల, ముఖ్యంగా భర్త పట్ల చూపించే అపారమైన ప్రేమ మరియు అణకువ వీరిని ఆదర్శ మహిళలుగా నిలబెడతాయి. సమాజంలో వీరికి లభించే గౌరవం, మర్యాదలు ఇతరులకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగానే ఉంటాయి. ఎవరైనా సరే తమకు రెండవ వేలు పొడవుగా ఉందని కుంగిపోవడం కానీ లేదా ఇతరులు చెప్పే చాదస్తపు మాటలు, అపోహలు విని భయపడటం కానీ అస్సలు చేయకూడదు. పాతకాలంలో అత్తగారులు ఇలాంటి కాలివేలు ఉన్న కోడలు వస్తే ఏమవుతుందో అని భయపడేవారు. కానీ తీరా ఆ కోడలు ఇంటికి వచ్చాక ఆమె చూపించే ప్రేమకు, తీసుకొచ్చే అదృష్టానికి దాసోహం అయిపోయిన కుటుంబాలు ఎన్నో మన కళ్ళెదురుగానే ఉన్నాయి. ప్రతి మనిషికి వారి ఆకృతిలో ఏదో ఒక ప్రత్యేకత దాగి ఉంటుంది. ఆ ప్రత్యేకతే వారిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది. మీరు ఎంతటి కష్టనష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలరు. లక్ష్మీ కటాక్షం పొంది కుటుంబానికి ఒక రక్షణ కవచంలా నిలబడగలరు అని ఈ సాముద్రిక శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. దైవభక్తి, కరుణ, జాలి, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ మెండుగా ఉన్న మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నిజంగా ఒక దేవాలయంలా మారిపోతుంది. పాదాలకు సరిపడా జాగ్రత్తలు తీసుకుంటూ మీపై ఉన్న అపోహలను మీ ప్రవర్తనతో, మీ విజయాలతో తుడిచివేస్తూ ముందుకు సాగితే మీ జీవితం అత్యంత సుందరంగా, ఆనందదాయకంగా మారుతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు మీకు ఒక కొత్త విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కేవలం సాముద్రిక శాస్త్ర గ్రంథాల ఆధారంగా, పండితుల అభిప్రాయాల ఆధారంగా సేకరించబడినవి అని గమనించగలరు. ఈ ఆసక్తికరమైన సమాచారం మీకు ఎంతో ఉపయోగపడుతుంది, మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది అని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ ముఖ్యమైన విషయాలు తెలియాలి. వారిలో ఉన్న అపోహలు తొలగిపోవాలి. స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి అని శాస్త్రాలలో ఉంది. మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయటం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. ఇంటి యొక్క సుఖ సమృద్ధులనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని, కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు పెద్దలు. స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నిటినీ కూడా, అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు.
ఈ పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మేము చెప్తున్న విషయం కాదు, మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలివేయకూడదు, అంటే విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి నడుము పై భాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పై భాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబూసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబూసుకొని ఉండకూడదు. జుట్టును ఎప్పుడూ కూడా జడలా అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురును కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మన అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోనికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలివేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింక్లో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలివేయకండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత ఇంటిని ఊడుస్తూ ఉంటారో, ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువు అవుతాయి. కాబట్టి ఇల్లు సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే గుమ్మం ముందు శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాలను, గాజులు, చెవి, కమ్మలు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా చేయటం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడటం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు.
మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అక్కడ రాహువు, కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవటం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోనికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దానివలన మనకు అనుకున్న పనులు పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారం రోజులలో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఆ రోజులలో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి. అందువలనే ఆ రోజులలో ఆడవారు చాలా తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబము అంతా కూడా ధన ధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోనికి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. స్త్రీలు భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయటము, ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. భర్త పని మీద బయటకు వెళుతున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవటం లేదా వాదించటం వంటి పనులు కూడా చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటము, కోపగించుకోవటము, కన్నీరు పెట్టుకోవటం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే గుమ్మం వాకిలి శుభ్రం చేయకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపటం అస్సలు చేయకూడదు. భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పు ఇవ్వటం లేదా అడగటము అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు పూజ గదిలోనికి అస్సలు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లో దేవీ దేవతలు ఉండరు. తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరమవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉన్న స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. పేదరికం తాండవిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.